రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని ఎంతో కృతనిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఈరోజు మనం లింగసముద్రం ఫస్ట్ చేసాం. ఆ తర్వాత కంకూరు మండలం ఈరోజు మన ఒకటోపల్లి మండలంకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే మన సబ్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అన్ని శాఖల అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు 340 గ్రీవెన్స్ వస్తే 207 అంటే 70% సుమారు రెవెన్యూ ఇష్యూస్ వచ్చాయి. గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈ మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి, 21 పంచాయతీలు ఉన్నాయి. కానీ విఆర్ఓ మాత్రం 5 ఉన్నారు. ఈ సిబ్బంది బాగా ఇబ్బందిగా ఉంది. మీరు కంపల్సరీగా ఇది త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, అలాగే ఈ గ్రీవెన్స్ కూడా గత ప్రభుత్వంలో ఈ రీసర్వే పెట్టి ఇష్టం లేని ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, లేకపోతే వాగు పోరంబోర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి పడేశారు. అట్లాగే ఎక్స్టెంట్ వేరియేషన్ కూడా విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన విఆర్ఓ అందరూ కూడా సిబ్బంది అంతా, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ రైతుల్ని కొంచెం మీరు కూడా మంచి మనసుతో వాళ్ళని కూడా వాళ్ళ కార్యక్రమాలు తొందరగా చేసి పెడతారని చెప్పి, అలాగే గ్రామాల్లో కూడా ఇప్పుడు దాకా మ్యాక్సిమం 15th ఫైనాన్స్ 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం పంచాయతీలో ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా కూడా పొలాలకు పోయే రోడ్లు ఇబ్బంది ఉందని చెప్పి కూడా గ్రీవెన్స్ అన్ని గ్రామాల నుంచి వస్తా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిలో ఏవైతే ఇప్పుడు ఈ గ్రీవెన్స్ అనార్జెస్ ఉన్నాయో వాటిలో మళ్ళా మట్టి పొలాలకు పోయే రోడ్లు కూడా అవకాశం కల్పించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. కాబట్టి అలాగే మన నియోజకవర్గం కూడా ఏదైతే హార్టికల్చర్ అప్పుడు మన నియోజకవర్గం కూడా తప్పనిసరిగా గ్రామాల్లో ఏవైతే విలేజ్ రోడ్లు అన్ని కూడా బాగుపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, ఈ మండలం కూడా వెనకబడిన మండలం సార్. మా మండలం కూడా ఈ మండలాన్ని మీరు కరువు మండలాలు ఎక్కువగా ఉండే మండలాల్లో ప్రకాశం జిల్లాలో లింగసముద్రం, ఒకటోపల్లి మండలం ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఈ మండలాన్ని కొద్దిగా సేవ్ చేయాలని చెప్పి, డ్రింకింగ్ వాటర్ కూడా మనకి రాళ్ళపాడు రిజర్వాయర్ లో 20 అడుగులు 23 అడుగులు నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం వస్తా ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఏదైతే పంటలు అయిపోయిన తర్వాత అక్కడ 7 అడుగులు 8 అడుగులు వాటర్ ఉంటాయి. సిక్కు లెవెల్ పెరిగిపోయిన గ్రౌండ్ వాటర్ లో కిందకు వచ్చిన తర్వాత అవి ఎంత ఫిల్టర్ బెడ్లు మార్చినా కూడా కలర్ షేడ్ అయ్యి వస్తా ఉన్నాయి. ప్రజల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అష్యూర్డ్ వాటర్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరాం. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి, అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా కోరుతా ఉన్నా. తప్పనిసరిగా ఈ కరువు మండలాన్ని సస్యశ్యామలం చేసేదానికి కందుకూరు నియోజకవర్గానికి అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయడానికి మీరందరూ సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఎవరైతే గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులకు, అలాగే అధికారులందరికీ కూడా ఏవైతే గ్రీవెన్స్ వచ్చినాయో వీటిని త్వరితగతిన పరిష్కరించి మా ప్రాంత వాసుని ఈ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని చెప్పి కోరుకుంటూ నాటి కార్యక్రమానికి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.